focus on the man, get the cash when I can. Got a pint for the low in the bag, and I'm saying so if I shout it. హలో గైస్, ఈరోజు మనం ఇంకో ఇసకాయ్ యానిమే గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మీరు కానీ నా ప్రీవియస్ వీడియోస్ చూడకుంటే చెప్తున్నా. సో ఇది వచ్చేసి నేను రీసెంట్గా స్టార్ట్ చేసిన ఒక ప్లేలిస్ట్ అనమాట. నేను చూసిన ఇసకాయ్ యానిమేస్లో నాకు బాగా నచ్చినవి వాటిని అన్నిటి కూడా నేను రికమెండ్ అయితే చేసుకుంటూ అయితే వస్తున్నాను. ఇసకాయ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే జానరా. సో ఇలాగా అనమాట. ఆ యానిమే రివ్యూస్ మీకు ఆర్డర్లో కావాలంటే మీకు ఆల్రెడీ మన ఛానల్ ఓపెన్ చేసిస్తే మీకు ఆల్రెడీ రివ్యూస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మనం మాట్లాడుకోబోయే యానిమే పేరు వచ్చేసి హౌ నాట్ టు సమ్మన్ ఏ డీమోన్ లార్డ్. యాక్చువల్లీ ఈ యానిమే మీద నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్గానే ఇచ్చి హ్యారమ్ యానిమేస్ సజెస్ట్ చేసినప్పుడు ఈ యానిమే గురించి కూడా చెప్పా. బట్ అన్ఫార్చునేట్లీ ఆ వీడియోని 2 సార్లు అప్లోడ్ చేసిన 2 సార్లు కూడా రీచ్ పెద్దగా రాలేదు. కాబట్టి ఇండివిజువల్గా అయితే కొద్దిగా నేను ఈ యానిమే గురించి కొద్దిగా బాగా మాట్లాడొచ్చు. అండ్ అలాగే మీకు కూడా దీని గురించి ఒక కొత్త ఐడియా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే ఈరోజు మనం ఈ యానిమే గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా 16 కంటే తక్కువ ఆర్ ఎల్స్ 14 అలా ఉంటే యానిమే మీకు కాదు, చూడొద్దండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అండ్ ఎక్స్పెషల్లీ మీకు ఈవెన్ ఇంత చెప్పినా సరే మీరు చూస్తా అంటే అది మీ ఇష్టం. ఈ యానిమే ఎందుకు నేను చూడొద్దు అంటున్నాను, ఎందుకంటే దీని యొక్క జానర్ యాక్షన్ అడ్వెంచర్ మాత్రమే కాదు, హ్యారమ్ ఇచ్చి కూడా. ఎవరికైనా తెలియకుంటే దట్ మీన్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ 16+. సో కొన్ని సీన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఎక్స్పెషల్లీ దీన్నే యానిమేస్లో ఫ్యాన్ సర్వీస్ అని అయితే అంటారు. సో దీంట్లో చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక ఆలస్యం చేయకుండా యానిమే ఎలా ఉంటుందో దీని స్టోరీ ప్లాట్ అంతా కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ వచ్చేసి మన యాక్చువల్లీ ఎంసీ వచ్చేసి రియల్ వరల్డ్లో వీడియో గేమ్ ఆడుతుంటాడు. ఆ వీడియో గేమ్లో తను ఆడే క్యారెక్టర్ పేరు వచ్చేసి డియాబ్లో 13, ఒక డీమోన్ లార్డ్ అనమాట. అందరినీ కూడా ఎదిరించినాడు అదే గేమ్లో. అలాంటి తను సడన్గా అదే తన గేమ్ క్యారెక్టర్ని నిజమైన లైఫ్లో ఇసకాయ్ కింద అయితే పోతాడనమాట. సడన్గా మనోడు లేచి చూసేసరికి సో ఇద్దరు అమ్మాయిలు మనోడికి కిస్ పెడుతూ అయితే కనపడతారు. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరే తనని సమన్ చేశాడని అయితే అనుకుంటాడు. కాకపోతే తను ఆల్రెడీ ప్రీవియస్గా అన్న గేమ్ లాగే ఈ యానిమే అంతా కూడా ఉంటుంది. కాబట్టి మనోడికి ఈజీగా పట్టు దొరుకుతుంది. మనోడి యొక్క యాటిట్యూడ్, తన పవర్స్ నిజంగా తోపు అంటే తోపు ఉంటే మీకు డియాబ్లో అనే క్యారెక్టర్ ఫుల్గా మైండ్లోకి అయితే ఎక్కేస్తుంది. డియాబ్లో ది డీమోన్ లార్డ్ అని. సో ఎక్స్పెషల్లీ దీన్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సీజన్ 1 వచ్చేసి చాలా రిఫ్రెషింగ్గా చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ యాజ్ ఫార్ యాజ్ నో సో సీజన్ 2 అంత పెద్దగా ఉండదని నాకు చిరాకు వచ్చేసింది. కాబట్టి దాని మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. ఎలాగోలాగా ఫైనల్లీ కంప్లీట్ అయితే చేశాను అనమాట. సో సీజన్ 1 తోపు ఉంటుంది, సీజన్ 2 డిసప్పాయింట్ చేస్తుంది. అయినా కూడా సీజన్ 2లో సీజన్ 1 కంటే ఎక్కువ ఫ్యాన్ సర్వీస్ పెట్టినా, చాలా ఎక్కువ సీన్స్ పెట్టినా సరే నాకు పెద్దగా నచ్చలేదన్నమాట. అండ్ చెప్పా కదా, ఈ యానిమే వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రస్ట్ మీ గైస్. మీకు కావాల్సిన సీన్లు, కావాల్సిన యాక్షన్, కావాల్సిన యాటిట్యూడ్ అంతా కూడా మన ఎంసీ దగ్గర అయితే ఉంటుంది. యూ వోంట్ రిగ్రెట్ ఇట్. అండ్ అలాగే ఇది వచ్చేసి 2018లో వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు దాకా 2 సీజన్స్ అయితే వచ్చాయి. అండ్ మీకు యానీ1 ఛానల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా చూడాలనుకుంటే యూట్యూబ్లో. బట్ ఆబ్వియస్లీ యూట్యూబ్లో కాబట్టి వాళ్ళ సీన్స్ అనేవి కట్ చేస్తారు, ఆర్ఎల్స్ బ్లర్ చేస్తారు, ఏమైనా చేస్తారు. మీకు కానీ లైక్ వేరే వర్షన్ కావాలంటే యూ కెన్ ట్రై ఇట్ ఆన్ క్రంచీ రోల్. ఈవెన్ క్రంచీ రోల్లో కూడా ఉంది. క్రంచీ రోల్లో అయితే మీకు రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో యూట్యూబ్లో కూడా ఆల్మోస్ట్ చూపిస్తారు గైస్. అంటే యూట్యూబ్లో మీరు ఏదైతే మెయిల్ పెట్టుకుంటారో ఆ మెయిల్కి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఉంటే మీకు డెఫినెట్లీ అన్నీ కూడా కనపడతాయి. బట్ ట్రస్ట్ మీ, ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు రిగ్రెట్ అవ్వరు. నేను నా ఇసకాయ్ యానిమేస్ అన్ని దానిలో కూడా ఇలాగే చెప్తూ ఉన్నాను. సో దీనికి కూడా అలాగే చెప్తున్నాను. ఇది యూట్యూబ్లోనే ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చెప్పే కదా యానీ1లో అయితే ఉంటుంది అనమాట. ట్రై చేయండి, ఎందుకంటే నేను దీన్ని ఎప్పుడో చూసా అనమాట, మళ్ళీ చూసా. సో ఇట్స్ ట్రూలీ రిఫ్రెషింగ్ టు వాచ్ దిస్. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక అంతే గైస్, అంతకుమించి ఏం మాట్లాడతాను చెప్పండి. సో చెప్పా కదా, ఇందులో యాక్షన్ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అలాగే హ్యారమ్ ప్లస్ ఇచ్చి కూడా ఉంటుంది. యూ వోంట్ రిగ్రెట్ ఇట్ బికాజ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. మీరు కూడా నాలాగే ఎంజాయ్ అయితే చేస్తారనమాట. అండ్ దీని తర్వాత నేను దీనికంటే ముందు ఆల్రెడీ ఓవర్లార్డ్ అండ్ ఆర్ఎల్స్ డీమన్ కింగ్ డైనమో సో ఇవి చేద్దాం అనుకున్నా. బట్ ఎందుకో ఫస్ట్ ఇది చేసేసిన తర్వాత నెక్స్ట్ అవి చేద్దామని అయితే అనుకుంటున్నా. సో నేను చేయాల్సిన లిస్ట్లో వచ్చేసి ఇంకా లైక్ మోర్ దెన్ 4 or 5 యానిమేస్ ఉంటాయి ఇసకాయ్ జానర్ నుంచి. సో అవి అయిపోతే ఇసకాయ్ జానర్ అయిపోతుంది.
దాని తర్వాత నేను నెక్స్ట్ రొమాన్స్ ఆర్ స్లైస్ ఆఫ్ లైఫ్ ఏదో ఒక జానర్ అయితే చూస్ చేసుకుంటాను. మీరు ఏదైతే చెప్తే అది. ఆ జానర్‌లో నాకు బాగా నచ్చిన యానిమేస్‌ని మీకైతే రికమెండ్ చేస్తాను ఇలా రివ్యూస్ పరంగా. అంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్‌లో పెట్టుకోండి. దట్స్ ఆల్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.